నిన్ననే మిరాయి సినిమా చాలా బ్రహ్మాండ హిట్ అని పెట్టారండి. అంటే బ్రహ్మాండం బద్దలైందని అర్థం అనమాట. సూపర్ హిట్ కొట్టారు మొత్తానికి. మీ హిట్ గా భావిస్తున్నారా, ఇండస్ట్రీ హిట్ గా భావిస్తున్నారా? కుదిరించట్లే. మీదన్న ముద్ర ఏముంది దాని మీద? 2 యుగాలు, 4 ప్రపంచాలు, 42 పాత్రలు. మీ ఓన్ రైటింగ్ ని మీరు ఇంప్రూవైజ్ చేసి దాన్ని స్క్రీన్ వెర్షన్ తీసుకురావడం అన్నది ఒక పద్ధతి సార్. కరెక్ట్ సార్. ఇంకొకరి బిడ్డకి మనం బారసాలు చేయడం అంటే రూటెడ్ ఎమోషన్స్ ని తీసుకురావడం ఏదైతే ఉందో అది మీరు బాగా టఫ్గా ఫేస్ చేశారండి పాయింట్ మిరాయి కథలో. ఏవైతే సీన్లు హై ఫీల్ అవుతున్నారో దాని ముందు సైకలాజికల్లీ ఒక స్పష్టంగా ఇప్పుడు నేను సినిమా చూసి నేనే వచ్చి రివ్యూ చెప్పాను. ఓరినైనా ఇదేం సినిమారా బాబు అని చెప్పా. స్క్రీన్ ప్లే అన్నది ఎంతవరకు హెల్ప్ అయింది సార్ మీకు? కొన్ని హొరైజన్స్ అంటే డిడ్ యూ ఎవర్ థింక్ అండి కుర్రాడు దిస్ బాయ్ కెన్ రియల్లీ స్టీల్ ది షో టుమారో అని అనిపించిందా మీకు? 70 years old in 30 years బాడీ. అది ఆర్ యూ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ ది క్లైమాక్స్ అండి? క్లైమాక్స్ ఇంకా ఏం చేసి ఉండొచ్చు అంటే మంచు మనోజ్కి రాసిన డైలాగులు ఆయన కొంచెం ఆయన పర్సనల్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయని అదొక కామెంట్ ఉందండి. ఆయన ఓపెనింగ్ డైలాగ్ ఏదైతే ఉందో అతన్ని దృష్టిలో పెట్టుకొని రాసింది సార్. ఏంటది? అదే డైరెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన మేమంతా పాత సినిమాల ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. పాతాళ భైరవి, జగదేగుడు కథ. నాకు నచ్చే మొదటి 5 చిత్రాలు టాప్ 5లో ఉండేది. ఆ సీన్లో ఈ ఫ్రేమ్ తర్వాత ఈ ఫ్రేమ్ రావాలి, ఇతను నవ్వుతున్నాడు, వాడికి కోపం వచ్చింది, 2 ఫ్రేమ్లు ఒకేసారి కట్ అవ్వాలి, ఇవన్నీ రైటర్ రాసుకునేవే కదా. గదిలో ఏముంది, అది తెల్లవారా, రాత్రి, మధ్యాహ్నం, ఫ్యాన్ తిరుగుతుందా, లైట్ ఉందా, చీకటి ఏంటి, మూడేంటి, దాన్ని 9 పుస్తకాల్లో ఉన్న కాన్సెప్ట్ ఇప్పుడు వరకు ఎవరు ముట్టుకోలేదు కదా. సరే, ఎక్కడైనా 9th బుక్ ఓపెన్ అయ్యి ఎమ్మెల్యేల సినిమాలో లాగా దాంట్లో నిధులు నిక్షేపాలు ఎక్కడైనా ఉంటాయేమో, దాంట్లో నుంచి ఒక కొత్త విలన్ బయటకు వస్తాడేమో. దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి సార్. మీరు గమనిస్తే అంటే రేపు రాబోయే ఒక 100 సంవత్సరాలు ఈ సినిమా నిలబడుతుంది సార్. బా, ఇది మాట కాదు సార్, ఆశీర్వాదం. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోని గెస్ట్ బ్రహ్మాండమైన టచ్తో స్టూడియోకి వచ్చారు. ఇప్పుడు నిన్ననే మిరాయి సినిమా చాలా బ్రహ్మాండ హిట్ అని పెట్టారు వాళ్ళు. అంటే బ్రహ్మాండం బద్దలైందని అర్థం అనమాట. అలాంటి హిట్ కొట్టిన ఆ సినిమా తాలూకు రచయిత మణిబాబు కర్ణం గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ గతంలో కూడా ఆయన కొన్ని హిట్లు రాశారు, కొన్ని ఫ్లాపులు రాశారు. ఆ ప్రయాణంలో ఈ రోజున ఇది చాలా పెద్ద మలుపు ఆయన కెరీర్లో. సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్ద మలుపు. వారిని అడిగి ఈ రచనా విశేషాలు ఏంటి, దానిలో ఉండే ప్రాయోపవేశాలు ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మణిబాబు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ హిట్ కొట్టారు మొత్తానికి. ఇది మీ హిట్ గా భావిస్తున్నారా, ఇండస్ట్రీ హిట్ గా భావిస్తున్నారా? ఇండస్ట్రీ హిట్ అని చెప్పేంత కాదు కానీ కుదిరించట్లే అంతే. ఇండస్ట్రీ హిట్ అని నేను ఎందుకన్నానంటే ఇండస్ట్రీ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఏ సూపర్ సక్సెస్. ఆ రకంగా మేము కాంట్రిబ్యూట్ చేసినందుకు ఐఎమ్ హ్యాపీ సార్. ఓకే, అంతకు మించి ఇండస్ట్రీ హిట్ అలాంటివి ఏం మాట్లాడలేను కానీ నేను. ఇండస్ట్రీ హిట్ కి ఇంకా కొంచెం దగ్గరలో ఉందనుకుంటా. అంటే తెలుగు సినిమా ప్రయాణాలు ఈ దశలో సౌండ్ చేయడానికి మేము కూడా మా వంతు సాయం చేసే అవకాశం దొరికింది. ఆ రకంగా సంతోషం. అంటే ఏ రకంగా మీరు ఈ కథకి కాంట్రిబ్యూట్ చేశారు? పెన్ను, కాగితాలు, అక్షరాలు కాదు, థాట్, అసలు దాని తాలూకు ఎవల్యూషను, ఆ కథ ఎవల్యూషన్కి ఈ రోజున అది అంతమందిని. అవును సార్, ఇది చాలా ఎక్కువ టైం తీసుకుని అతి ఎక్కువ వర్షన్లు రాసిన కథ సార్. మొట్టమొదట నా దగ్గరికి వచ్చిన ఆలోచన 9 దైవ గ్రంథాలు అండ్ ఒక ఫైట్ బిట్వీన్ ఈవిల్ అండ్ గుడ్ ఫోర్స్ ఉన్నాయి. ఇది టెంప్లెట్ వచ్చినప్పుడు దాన్ని ఒక తల్లి ఆశయాన్ని నెరవేర్చే కొడుకు కథగా మార్చడానికి
టుక్ ఆల్మోస్ట్ 28 నెలల టైం పెట్టింది సార్. 18 వర్షన్లు రాయడం జరిగింది. అతి ఎక్కువ రీవర్క్ జరిగిన కథ సార్ ఇది. లిటరలీ 3 సంవత్సరాలు అంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ చిత్రీకరణ 130 రోజులు జరిగింది. అందులో అంటే 100 రోజుల్లో ప్రతిరోజు సెట్లో జరిగిన మార్పులే ఎన్నో మార్పులు, అక్కడ దగ్గర ఉండి చేసిన మార్పులు. సో ప్రతిదీ చెక్కడంలోనే చాలా టైం పెట్టింది. వెరసి ఈరోజు మీ ముందున్న మిరాయి అది మీకు చూస్తేనే కాంప్లెక్సిటీ అర్థమవుతూ ఉంటుంది. బట్ సక్సెస్ లైజ్ ఎక్కడ అంటే ఆ కాంప్లెక్సిటీ మేము ఫీల్ అయ్యాం, చూసే వాళ్ళకి కాంప్లెక్సిటీ లేకుండా అది సరళంగా అర్థమయ్యేలాగా చెప్పగలడం, దట్ ఈస్ వేర్ సక్సెస్ అనేది ఐ ఫీల్ సార్. స్పష్టత. కరెక్ట్ సార్. స్పష్టత. ఇంకా అంటే ఈజీగా చందమామ కథలాగే చెప్దాము అని ఫిక్స్ అయ్యి దాన్ని ఒలిచి చెప్పడంలో ఇన్ని లేయర్స్ ఉన్న కథని 2 యుగాలు, 4 ప్రపంచాలు, 42 పాత్రలు, రెండింటిని ఈజీగా అర్థమైపోయేలా చెప్పడానికి ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. అండ్ ఇప్పుడు ఎవరు కూడా కాంప్లెక్సిటీ అనే మాట వినిపించట్లేదు అంటే అది వీఆర్ సక్సెస్ఫుల్ ఆన్ దాట్ పార్ట్. ఇప్పుడు డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేనే రాసుకున్న కథ కదా ఇది. అవును సార్. ఆయన కన్సీవ్ చేసిన కథ. అవును సార్. ఆయన కన్సీవ్ చేసిన కథలో మీరు రైటర్గా వేలు పెట్టిన తర్వాత మీ ఛాలెంజ్ ఏంటండి దానిలో? ఆయన కన్సెప్షన్ని, ఆయన వెర్షన్ని మీరు కౌంటర్ చేశారా, లేక గెట్ అలాంగ్ అయ్యారా? మీదన్న ముద్ర ఏముంది దాని మీద? ఏదైతే గెట్ అలాంగ్ అవ్వడం అనేది అంటే ఈ వాద ప్రతివాదాలు అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటాయి సార్. రోజు ఈ చర్చలు, వాద ప్రతివాదాలు, బౌన్సింగ్ ఐడియాస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే రూటెడ్ ఎమోషన్స్ని తీసుకురావడం ఏదైతే ఉందో అది వీ హ్యావ్ స్టార్టెడ్ దేర్. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో మాట్లాడుకునే కథలా ఉండాలి అనే దగ్గర మొదలైన ఎక్సర్సైజ్ ఇది. అతని దగ్గర ఏదైతే జెనసిస్ ఆఫ్ ఐడియా ఉందో దాన్ని కథా విస్తరణ ఇట్లా చేద్దాం. 9 గ్రంథాల నుంచి ఆన్ ద టాప్ ఒక్కలే ఉండాలి, ఆ ఒక్కళ్ళకి ఎవరో లెగసీ ఒకటి ఉండాలి, ఆమె చేయగలదు, వీడే చేయగలడు అని చెప్పి ఒక నమ్మకం పెట్టాలి కొడుకు మీద, కొడుకు వచ్చి దాన్ని తీర్చాలి. ఇట్లా ఇది ఎవల్యూట్ చేయడం జరిగింది. అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను ఏం చేశాను అంటే ఇది తీసుకురావడం జరిగింది కథలోకి. అదేలేండి. ఇప్పుడు డాక్టర్ చక్రవర్తి సినిమా కూడా చక్రబ్రహ్మణం నవల్ని, అరికిపూడి కౌశల్యాదేవి గారు రాసిన నవల్ని సినిమా రూపానికి తీసుకురావడానికి వాళ్ళకి 14 నెలలు పెట్టింది. దాన్ని గొల్లపూడి మారుతారు, బొడ్డపాటి రాధాకృష్ణ గారు, దుక్కుపాటి మధుసూదన్ గారు, ఆదుత్ సుబ్బారావు, 4 కూర్చున్నారు. కానీ అందులో ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటో ఎవరికి తెలియదు. అర్థమైంది. అలాగా ఇప్పుడు ఫర్ యూ యాజ్ ఎ రైటర్ టు క్లెయిమ్ ది రైట్ ఆఫ్ సక్సెస్, ఇందులో నేను ఆ యాంగిల్లో అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు ఆయన ఒక కథ చెప్పి తక్కువ పురిటి నొప్పులన్నీ మీరే పడ్డారు అనుకోండి, దట్ ఈజ్ ఏ వే, అదొక పద్ధతి. కరెక్ట్. లేదు మీరు ఆయన 50% మీరు 50% అనుకుంటే అదో పద్ధతి. మళ్ళీ దీన్ని అట్లాగే చెప్పాలి సార్. ఇది 50% అయినా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఐడియా జనరేట్ చేసి దాన్ని తీసుకెళ్ళి చర్చించి ఇది బాగుంది అని చెప్తే, లేదు ఆయన దానికి ఇంకొంత జోడించి అది దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, ఇది రోజువారీ ప్రక్రియ. సో ఇదమిత్తం చెప్పొచ్చేది ఏంటి అంటే ఇది 50% కలిసి చేసిన ప్రక్రియ, అట్లాగే చెప్పాలి. ఓకే. అంటే మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఆ నలుగురిలో ఎవరు ఏం చేశారో అంటే టక్కమనే తీసుకొని చెప్పలేం, ఇది ఈ భాగం నేను చేశాను, ఈ భాగం నేను చేశాను అని చెప్పడం కష్టం. అట్లాగే ఇది కూడా ఇట్ ఈస్ ఈజీ అండ్ అప్రోప్రియేట్ టు సే కలిసి 50% క్రెడిట్ తీసుకునే ప్రాసెస్. ఓకే. అంటే ఇప్పుడు మీ ఓన్ రైటింగ్ని మీరు డెవలప్ చేసి ఇంప్రూవైజ్ చేసి దాన్ని స్క్రీన్ వెర్షన్ తీసుకురావడం అన్నది ఒక పద్ధతి సార్. కరెక్ట్ సార్. ఇంకొకరి బిడ్డకి మనం బారసాలు చేయడం అంటే సో ఫస్ట్ ఆ పనికి మనం హైర్ కాబడినప్పుడే వాళ్ళ విజన్ని ముందు పెట్టాలి, వాళ్ళ విజన్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేయాలి అనే కదా సార్ మొదలవ్వాలి. ఇది నైతిక ధర్మం, ఇది వృత్తి ధర్మం. సో ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏం చూస్తున్నాడు అది అర్థం చేసుకొని దానికోసం రాసే ప్రక్రియలో ఎన్నో వర్షన్లు, ఆయనకు నచ్చేవి నచ్చనివి, ఏదైనా నచ్చితే సగం నచ్చి దాన్ని ఆయన జోడించేవి, ఇట్లా ఇది ఈ ప్రాసెస్ సాగింది సార్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రంట్ సీట్లో ఉండేది ఆయన విజన్ కోసం ఏం చేయాలి అనేదో, అదే నన్ను డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్. ఓకే. పరకాయ ప్రవేశం ఆల్మోస్ట్. యా సార్.
అంటే ఇది ప్రతి సినిమాకి చేసేది అదే సార్, పరకాయ ప్రవేశం చేయకపోతే అదర్వైజ్ ఇట్ విల్ బి, అంటే రైటర్ ఫ్రంట్ లైన్లో ఉండి డైరెక్టర్ ఫ్రంట్ లైన్లో ఉంటాడు. అది దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్ అమ్మ, ఐడియల్ ప్రాసెస్ కాదేమో అది. ఆయన ఏదైతే చూసాడో, ఏదైతే కలగన్నాడో దాన్ని నిజం చేయడానికి అక్షర రూపంలో ఏం చేయొచ్చు అనేది దిస్ హోల్ ఎక్సర్సైజ్. ఓకే, అసలు బేసిక్ లైన్లో మాట్లాడాలంటే మీరు బాగా టఫ్గా ఫేస్ చేశానండి పాయింట్ మిరాయి కథలో, దాన్ని ఒక స్క్రీన్ వెర్షన్ తీసుకురావడానికి కాంప్లెక్సిటీ లేకుండా ఒక క్లారిటీతో చెప్పడానికి మేము చాలా అవస్థపడ్డాం, కొట్టుకున్నాం, బల్లలు విరిగాయి. ఇది ఏదైతే అలా చాలా మేధమథనం చేసి ఒక పాయింట్కి వచ్చినవి ఏంటి అంటే అంబిక భవిష్యత్తు చూడడం ఒకటి. అది చాలా చాలా నెలలు, సంవత్సరాల పాటు మేధమథనం చేసి 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 వీ ఫౌండ్ దట్ ఈస్ వన్, ఒక బాటల్ నెక్లా వచ్చి అక్కడ ఆగిపోయేది, ఏం చేద్దాం అని. అదొకటి. దాని తర్వాత ఆమె ఏదైతే ఆత్మహత్య చేసుకుంటుందో ఆ సీన్ ఒకటి ఎప్పుడైతే క్రాక్ అయిందో ఐ థింక్ వీ హ్యావ్ క్రాక్డ్ ఇట్. అండ్ ద లాస్ట్ వన్ పే ఆఫ్, తల్లి చేసిన ఏదైతే అత్యాగం ఉందో కొడుకు కూడా అదే చేయడం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఐ థింక్ వి మేడ్ ఇట్. ఈ మూడు సార్ అనుకున్నాం టఫ్ ఇన్ ద సెన్స్, చాలా టైం తీసుకుని మాకు రాకుండా ఉన్నాం అనమాట. చాలా టైం తీసుకుని చివరిలో వచ్చినవి అవే సొల్యూషన్స్గా నాకు తెలిసి అవే ఈరోజు సక్సెస్ఫుల్గా కథను మార్చడానికి చాలా ప్రధాన కారణాలను భావిస్తున్నాను. ఓకే, బట్ కథ రన్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఇందాక చెప్పారు అనుకోండి, అక్కడ బాటిల్ నెక్ సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ ఆగిపోయిందని చెప్పారు మీరు. అలాగే ఒకసారే జరిగిందా టిల్ ది ఎండ్? లేదు, చాలాసార్లు చాలా టైం తీసుకొని చాలా బాటిల్ నెక్లు క్లియర్ చేయడానికి దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్. ఇవి మాత్రం అంటే ఆన్ ద సర్ఫేస్ లెవెల్ ఈ మూడు ముఖ్యంగా. ఈ రోజున సినిమా దాని మీద చాలా పాపులర్ కామెంట్స్ ఉన్నాయి కథ మీద. ప్రతి లియోనార్డో డా విన్సీ వేసిన మొనాలిసా బొమ్మ మీద కూడా పాపులర్ కామెంట్స్ ఉన్నాయి, కనుబొమ్మలు లేవని, అది లేదని, ఇది లేదని, బట్ కోట్ల మీద అమ్ముడవుతుంటుంది కదా. అలాగే దీని మీద కూడా ఉన్నాయి. ఆ పాపులర్ కామెంట్స్ ఏంటి, స్క్రీన్ ప్లే కొంచెం లూజ్గా ఉందని, తర్వాత ఈ ఏజెస్ కంపారిజన్ లైక్ అశోక ఎప్పుడో బీసీ, ఈ 2000 మధ్యలో మళ్ళీ త్రేతాయుగం, వీటి తాలూకా సెంబ్లెన్స్ అన్నమాట, సింక్రనైజేషన్. దాంట్లో కొంచెం దాన్ని ఏమంటారు, చిన్న గ్యాప్, లూజ్ ఎండ్ ఉన్నదని ఒక పాపులర్ కామెంట్. అంటే బాగా చదువుకున్న వాళ్ళు, సినిమాని బాగా ప్రేమించేవాళ్ళు, ఎకడమిక్ వే ఈలలు వేసేవాళ్ళు. దాని మీద మీ తాలూకా రియాక్షన్ ఏంటి? అంటే మీరు చెప్పేది ఎడిటింగ్ పరంగానా లేకపోతే అది కథనం పరంగానా, ఎట్లా? అది కథ రాసే దాంట్లో ఆ మ్యాచింగ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయి వాటిలో కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి, ఇంకా టైట్ చేయొచ్చు దాన్ని అనే ఒక, అంటే మీకేం అనిపించలేదు అలాగా? అంటే నాకు ఇంకా అంటే 3 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ పోతుంది సార్. ఆబ్వియస్లీ మీకు జడ్జిమెంట్ పోయిన తర్వాత సినిమా అది ఏది బాగుందా, ఇది కరెక్టా, ఇక్కడ ఉందా, లూజ్ ఉందా కాదా అనేది నేను చెప్పలేను. బట్ ఫస్ట్ టైం మీరు చూసారు, అది మీరు చెప్పగలరు. మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే లూజ్ ఎండ్స్ లేకుండా చాలా ప్రయత్నాలు చేశాం సార్. కానీ అవన్నీ ఒక దగ్గర కూర్పుకు వచ్చేసరికి కొన్ని ప్రియారిటీలో ముందుండి, కొన్ని ప్రియారిటీలో వెనకుండిపోయి, కొన్ని లేకుండా పోయి, అలాంటి భావన తీసుకొచ్చిందేమో ఎంటైర్ ఈ పూసల దండ ఏదైతే ఉందో దానివల్ల అలా అనిపిస్తుందేమో. కానీ బట్ వైల్ ఆన్ ద పేపర్ ఇది పర్ఫెక్ట్ టైట్గా అయితే ఉంది. అదర్వైజ్ వీల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. అంటే ఇతరత్ర కారణాలు దానికైనా ఉండొచ్చేమో. కానీ మీరు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా అంటే యుగాలకి, ఇప్పుడు త్రేతాయుగం, కలియుగం తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరం తర్వాత 2024 సంవత్సరం, వీటి మధ్యలో ఈ సింక్రనీ అంటే మాకైతే ఎక్కడ కొట్టలేదు మరి. అంటే మీరు ఇంకా ఏదైనా విస్పష్టంగా ఏదైనా అడిగితే. స్పష్టంగా ఇప్పుడు నేను సినిమా చూసి నేనే వచ్చి రివ్యూ చెప్పా, ఓరినైనా ఇదేం సినిమారా బాబు అని చెప్పా. రైట్ సార్, రివ్యూ. అండ్ ఇట్ ఆల్సో వన్ లాట్ మెనీ, అసలు ఎన్ని వ్యూస్ వచ్చాయో, మోర్ దెన్ 1,00,000, 1,50,000 వరకు వచ్చాయి. గ్రేట్.
సో నాకు నచ్చింది. బట్ ఇన్ జనరల్గా మేము అబ్జర్వ్ చేసి ఎక్కడైనా ఏదైనా రాసింది దాని మీద చూసినప్పుడు రైట్ సార్. ఓహో ఇది వీళ్ళు ఇలా ఫీల్ అయ్యారు అనమాట అనే ఒక భావన కలుగుతుంది. అవును సార్, అవును సార్. అది ఆ మైనారిటీ వర్గం ఉంది సార్. బట్ అంటే మీరు అన్నట్టు ప్రధాన ఉద్దేశం సినిమాది రంజింపు చేయడమే. సో ఫైనల్గా లూజ్ ఎండ్స్ కూడా అప్పుడప్పుడు అందంగా ఇస్తాయేమో మరి చెప్పలేము. ఏమో సార్, అంటే కొన్ని ఏవైతే సీన్లు హై ఫీల్ అవుతున్నారో దాని ముందు సైకలాజికల్లీ ఒక డిప్ అవసరం ఉంటుంది సార్. మీరు హై వెంటనే హై వేస్తే అది మాట అయినా లేకపోతే సన్నివేశం అయినా లేకపోతే మ్యూజిక్ అయినా సరే ఆబ్వియస్గా యూ విల్ నాట్ ఫీల్ ఇట్. యాపిల్ తర్వాత యాపిల్ తినలేరు. మంచి పాయింట్ చెప్పారు. ఒక హై తర్వాత డిప్ లేకపోతే హైకి అర్థం ఉండదు. సో అది ఆ ఫార్ములా పరంగా ఏమైనా అలా అనిపించిందేమో, అది కాన్షియస్గా చేసిన ఎఫర్ట్ ఏమో తెలియదు. అంటే కాదు, ఇప్పుడు మీరు తేజ లాంటి ఒక యంగ్స్టర్ సార్ ఇంకా పూర్తిగా మీసాలు కూడా స్ట్రాంగ్ రాలా తేజ సజ్జాకి, సార్ మీరు గమనించలేదు సార్ కదా, లేతగా మొహం. ఆ కుర్రాడి మీద ఇంత స్పాన్ మీరు కన్సీవ్ చేసి ఇంత దాని మీద ఆయన గుమ్మరించారు తీసుకొచ్చా కదంతా. డిడ్ యూ ఎవర్ థింక్ అండి ఈ కుర్రాడి దిస్ బాయ్ కెన్ రియలీ స్టీల్ ది షో టుమారో అని అనిపించిందా మీకు? ఆల్ ఫెయిత్ కథ మీదే నమ్మకం సార్. దాంతోపాటు అంటే మీరు తేజ సజ్జ గారిని పర్సనల్గా కలిస్తే ఐ మీన్ అతని కాన్ఫిడెన్స్ ఆన్ హీజ్ ఎక్స్పర్టైజీ అది మీకు రచయితకి కానీ దర్శకుడికి కానీ అది బూస్ట్ ఇస్తుంది. మీరు మాట్లాడే ఉంటారు ఆయనతో. సో అదొక కారణం. అంటే దూరం నుండి చూసే తేజ సజ్జ, మీరు దగ్గరగా ఉండి చూసే తేజ సజ్జ చాలా తేడా ఉంటుంది. నేను ఒకసారి వేదిక మీద చెప్పాను కూడా, అది 70 years old in 30 years body అది. సో హీఈస్ ఫార్ మెచ్యూర్డ్ అండ్ హీఈస్ కాన్ఫిడెంట్ ఇన్ హిజ్ ఫోర్టే. అదే మనం దగ్గరికి చూసిన అబ్బాయే మిరాయి వేద. అండ్ కథ పరంగా డేవిడ్ వర్సెస్ గొలియత్ ఫార్ములా సార్. అంటే చిన్నోడు ఒక పెద్ద జైంట్ని కొట్టడం, డేవిడ్ అండ్ గొలియత్, ఆ ఫార్ములా ఇట్ ఆల్వేస్ వర్క్స్. కాకపోతే కరెక్ట్ బ్యాకప్, కరెక్ట్ కథ నిర్మాణం కరెక్ట్గా ఉంటే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. అదొక నమ్మకం గట్టిగా ఉండింది సార్. స్క్రీన్ ప్లే ఈ సినిమా కథకి లేదా ఈ రోజున ఇంతమంది ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి స్క్రీన్ ప్లే అన్నది ఎంతవరకు హెల్ప్ అయింది సార్ మీకు? చాలా పెద్ద హెల్ప్ అయింది సార్, చాలా పెద్ద హెల్ప్ అయింది. రాసే ప్రతి సన్నివేశం కొత్త ప్రాంతంలో కొత్తగా అప్రోచ్ ఏదైతే తీసుకున్నామో అది చాలా హెల్ప్ అయింది. అంటే కొన్ని హొరైజన్స్, అంటే మైలేజ్ ఒక మైల్ రైడ్ దాటి ముందుకు వెళ్ళాలి అంటే ఈ కొత్తదనమే కావాలి. లేదు అంటే తెలిసిందే కదా అని చెప్పేసి ఒక దగ్గర ఆగిపోద్ది. అది ఆ మైల్ రైడ్ దాటి ముందుకెళ్ళింది అంటే చాలా వరకు ఇంకా రన్ అవుతుంది అంటే ప్రాబ్లీ ఆ కొత్తగా రాసిన సన్నివేశాలు ఈ స్క్రీన్ ప్లే వల్లనే అది సాధ్యమని నేను నమ్మించాను. అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కదా ఇది? అవును సార్, ఇట్ ఈస్ నాట్ లీనియర్. అవును సార్. మీరు స్టార్టింగ్లో చూస్తే ఇది లీనియర్గానే కథ ఓపెన్ చేస్తాను సార్. అక్కడ అది కేవలం రాముడు వచ్చినప్పుడే మాత్రం వెనక్కి వెళ్తాం తప్పించి ఫస్ట్ యుద్ధం, కళింగ యుద్ధం తర్వాత 2000, తర్వాత 2024 ఇట్లానే మనం వెళ్తాం. బట్ ఉత్త ఫ్లాష్ బ్యాక్ మాత్రం దాన్ని ఊరికే హోల్డ్ చేసి ఏం జరిగింది అని చెప్పడానికి అక్కడ ఓపెన్ చేసాం. అదర్వైజ్ వీ హ్యావ్ వాట్ వీ హ్యావ్ ఆప్టెడ్ ఇస్ లీనియర్గానే చెప్దాం కదా అని చెప్పేసి తీసుకున్నారు సార్. ఎలా చెప్తారు లీనియర్ కదా? ఇన్ని టైం జోన్స్లో ఉన్న కథని పాసిబుల్ అండి? అట్లా పాసిబుల్ కాదు సార్. బట్ దీన్ని ఇంకా కాంప్లికేటెడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ చందమామ కథలాగే చెప్దాం దీన్ని. అక్కడ వాళ్ళ కాంప్లెక్సిటీ ఫీల్ అవ్వకూడదు, చూసేవాడు కాంప్లెక్సిటీ అబ్బురు పోవాలి తప్పించి కాంప్లెక్సిటీ ఫీల్ అవ్వకూడదు అనేది ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ఒకదాంతో ఒకటి ఇది జరిగింది మీరు అది గమనిస్తే అది లీనియర్గానే జరుగుతూ ఉంటుంది. అదేలేండి, అంటే కాలమానం ప్రకారం క్రానలాజికల్గా జరుగుతూ ఉంటుంది. అది ఏం జరిగింది అసలు, అమ్మకి ఏం జరిగింది అని తెలుసుకునేటప్పుడు అప్పుడు మనం వెనక్కి వెళ్తాం తప్పించి నాకు తెలిసి నాన్ లీనియర్ అప్రోచ్ ఎక్కువ తీసుకోలేదు సార్ అసలు. అవునా? లేదు సార్. అంటే మీరు చందమామ కథ అని మొదటి నుంచి చెప్తున్నారు కానీ ఇది ఒక్క చందమామ కథ కాదు, 3 చందమామ కథలు. అవును సార్, అవును సార్. ఒకటి అశోకుడు చందమామ కథ ఒకటి, అవును సార్, అవును. తర్వాత వేద చందమామ కథ ఒకటి, రైట్ సార్. శ్రీరాముడు బాణం అదో చందమామ కథ. అవును సార్ కదా. ఈ మూడింటిని స్క్రీన్ ప్లేలోకి తీసుకురావడమే మిరాయి. అవును సార్, కరెక్ట్ కదా. దీనికి మీరు ఏదైనా ఒక పాపులర్, అంటే బికాజ్ యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఐఎమ్ ఆస్కింగ్, అంటే మనకి స్క్రీన్ ప్లేలో వండర్ఫుల్ ఫిల్మ్స్ ఉన్నాయి సార్, వరల్డ్ సినిమాలు సార్. ఏం సార్?
సార్. వాటిని ఏదైనా అడాప్ట్ చేసుకున్నారా, లేకపోతే ఈ కథకి ఇది ఇలాగే ఉంటుందని మీది ఆర్గానిక్ స్క్రీన్ ప్లే సార్ ఇది? ఆర్గానికే సార్. కాస్త గమనిస్తే దీన్ని గైడ్ చేసింది నేను నిన్న చెప్పినట్టు వాల్మీకి ఏదైతే రచనా విధానం ఉందో రామాయణం, అది అడాప్ట్ తీసుకున్నాను సార్. చాలా దగ్గరలో ఐ మీన్ ఐ ఓ టు హిమ్ బిగ్ టైమ్ దట్ డివైన్ ఎంటిటీ బ్రహ్మర్షి వాల్మీకి. నేను పూర్తి రామాయణం, సంపూర్ణ రామాయణం ఆయన రాసింది చదివితే ఎక్కడెక్కడైతే ఎట్లా చేయొచ్చు అన్నప్పుడు మీకు జగపతి గారి ఎంటైర్ క్రూ కానీ, అక్కడికి ఆమె రావడం కానీ, వాళ్ళ సేన ఈయనకి హెల్ప్ చేయడం కానీ, మళ్ళీ ఇదంతా ఇది కిష్కింధకాండ ప్రయాణంలో ఏదైతే జరుగుతుందో శ్రీరాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ వచ్చినప్పుడు దట్ పర్టికులర్ పార్ట్ ఐ అడాప్టెడ్ సార్. రామాయణం చదివారా మీరు? చదివాను సార్. ఏ రామాయణం? సి రాజగోపాల్ గారిదా, వాల్మీకిదే. ఓకే. అదే ప్రామాణికం, అదే హెల్ప్ చేసింది సార్. అది మీరు మరొకసారి చూస్తే సీతనేంటి అలా వదిలేసారు సినిమాలని? ఇంత రామాయణం చదివి సీత క్యారెక్టర్ లేదు సినిమాలో. అదే ఇప్పుడు అక్కడ సీతగా మీరు ఇక్కడ చూడాల్సింది వేరే ఏమో, 9వ గ్రంథం ఏమో. అంతేనా? అంతే. మంచి స్టేట్మెంట్. బట్ యాంటగనిస్ట్ గా కనిపించిన క్యారెక్టర్ సార్ మనోజ్ చేసింది కానీ, లేకపోతే వేద క్యారెక్టర్ తేజ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీలీ బిల్ట్. అవును సార్. దానికి చాలా ఎంత వర్క్ జరిగి ఉంటుందా, కరెక్ట్, ఫౌండేషనల్ వర్క్ అనిపిస్తుంది. అవును సార్. లేకపోతే మీరు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే సార్ మీరు ఎందుకు ఆ 9th బుక్ గురించి అసలు వాడు తాపత్రయపడలేదుగా? వాడు యాంటగనిస్ట్ సార్ తాపత్రయపడ్డాడు అక్కడ. వాడు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు కదా సార్. వాడికి దొరకదు అని వాడికి తెలుసు, ఇది అంబిక దాచిందని తెలుసు కాబట్టి ఒక అమ్మాయిని పెట్టి వెతికించడం ఇది ఈజీగా అయ్యే ప్రాసెస్ కాదు, అంబికలాగే ఆలోచించాలి అని చెప్పేసి ఆమె ఆశ్రమం కనుక్కోవడానికి అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయితో బుక్ కనుక్కునే ప్రాసెస్ వాడికి ప్యారల్గా చేస్తాను. జగపతి బాబు డైలాగ్ ఉంది కదా, నువ్వు అది మాత్రం దాని గురించి నాకు తెలియదు అని చెప్పేది. ఎవరికి తెలియదు, అది కేవలం ఎవరికి తెలుస్తుంది అంటే నాకు, నా కొడుక్కి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు అని చెప్పేసి ఆమె ఇట్ ఈస్ పజిల్. ఆ పజిల్ లాగా దాచిపెట్టేసింది ఆమె. సో అతను ప్యారల్ గా ఎప్పటి నుంచి లాస్ట్ 24 years నుంచి వెతుకుతూనే ఉన్నాడు ఆ బుక్ కోసం. ఆ యాంగిల్ కూడా మీరు సెకండ్ హాఫ్ లో దాన్ని పెద్ద డిస్కస్ చేసినట్టుగా అనిపించలేదు. ఇట్ వెంట్ లైక్ ఏ వార్ బిట్వీన్ ది యాంటగనిస్ట్ అండ్ ది ప్రొటగనిస్ట్. అంటే ఫస్ట్ హాఫ్ లో ఎలాగ ఎస్టాబ్లిష్ చేశాను సార్. మీరు మనోజ్ మాట్లాడేది గమనిస్తే అక్కడ కానీ, తర్వాత సెకండ్ హాఫ్ లో ఫైట్ అయిపోయిన తర్వాత కానీ, సెకండ్ హాఫ్ ఓపెనింగ్ లో ఫైట్ అయిపోయిన తర్వాత వచ్చి వాడు ఇంకా ఎందుకు బతుకున్నాడంటే ఐ నో దట్ వాడే దానికి దారి, అందుకే వాడు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. ఒకసారి ఎప్పుడైతే వాడు బుక్ పట్టేసుకుంటాడో దెన్ ఐల్ కిల్ హిమ్. అతను చెప్పేది అదే. సో ఆయన పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు 9th బుక్ మీదే ఉంది. అదైతే ఇట్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ సార్. అంటే మనోజ్ గారి డ్రైవ్ అయితే అది ఇట్ ఈస్ అక్కడ వదిలేయడం ఏం జరగలేదు సార్ నాకు తెలిసి. ఆర్ యూ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ ది క్లైమాక్స్ అండి? క్లైమాక్స్ ఇంకా ఏం చేసి ఉండొచ్చు అంటే ఇన్ఫినిటీ వార్ లాగా చేసి ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు అంటే అదొక వర్షన్లో రాయడం జరిగింది. ఇప్పుడు మహాబీర్ సేన ఉంటుంది, ఆ తర్వాత ఇప్పుడు జగపతి గారి సేన ఉంటుంది, వాళ్ళిద్దరికి ఫైట్ పెట్టి ఉండొచ్చు. బట్ వీళ్ళిద్దరు ఫైట్ ఏదైతే ఉందో, నాయకుడిది ప్రతి నాయకుడి ఫైట్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్ సార్, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అది జరుగుతున్నప్పుడు ప్యారల్గా వాళ్ళ ఫైట్ మీరు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో చూస్తే ఏదైతే 2 సేనల మధ్యలో ఫైట్ లాగా ఏదైతే ఉందో, ఈవెన్ అది కూడా రామాయణం నుంచి అడాప్టేషన్ లాగే చేద్దాం అనుకున్నాం అన్నమాట. వానర సేనకి రావణ సేనకి ఫైట్ లాగా చేద్దాము అనుకున్నాము. బట్ ఏదైతే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టే కన్నా ఏదైతే అమ్మ త్యాగం పే ఆఫ్ ఉందో అది గ్రావిటీ ఎక్కువ ఆల్రెడీ ఉంది అని చెప్పి ఫీల్ అయ్యి దాని మీద కదా. సో ఇలా దీనికే మనం దాని మీదే ఎండింగ్ తీసుకురావాలనుకున్నారు. బట్ ఫ్రీ ఎండింగ్ వదిలేరుగా. అదేంటి మరి? కాదు, ఫ్రీ ఎండింగ్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చిన్న పారాడాక్స్ లేదా వాటి కాదు మీ థాట్లో ఉండే సెల్ఫ్ కాంట్రడిక్షన్ అన్నది కనిపిస్తున్నది. మళ్ళీ దానికి ఫ్రీ ఎండింగ్ వదిలేరు. ఈ ఫ్రీ ఎండింగ్ అంటే మీరు రానాగర్ సీన్ గురించి మాట్లాడుతున్నారు అంటే వాటి కోసం అది కమర్షియల్ అంటే దీనికి పొటెన్షియల్ ఉంది కదా సార్. అంటే 9 పుస్తకాలు తర్వాత దాన్ని కాపాడే ఒక ఆయుధం, అది డైరెక్ట్గా దేవుడు ఆయుధం అయినప్పుడు దానికోసం కావాలనుకునే వాళ్ళు ఇంకొక దగ్గర ఉంటారు కదా. అది ఇక్కడి నుంచి రావచ్చు, రీఇన్కార్నేషన్ కావచ్చు, రివెంజ్ కోసం. సో అలా ప్లాన్ చేయడం జరిగింది సార్. సో అంటే మీరు చెప్పింది దాని ప్రకారమే మీరు అక్కడ
యూ డిడ్ నాట్ వెరీ సీరియస్లీ అటాచ్ యువర్ సెల్ఫ్ టు ది కంటెంట్ యూ డిరైవ్డ్ ఎట్ ది ఎండ్. ఎట్ ద ఎండ్ అంటే మీరు అనేది పోస్ట్ క్రెడిట్స్ అంటున్నారా లేకపోతే ఆర్ ద క్లైమాక్స్? క్లైమాక్స్. లేదు సార్, క్లైమాక్స్ You're clear. రెడీ మచ్ సాటిస్ఫైడ్. ఎస్ ఎస్. ఓకే, ఇదే రాద్దాం అనుకుని అదే రాశారు, అదే తీశారు. నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్లో కూడా చెప్పా కదా, ముఖ్యంగా 3 బాటిల్ నెక్లు, ఆ 3వది ఇదే సార్. అండ్ క్లైమాక్స్ అదే టు కన్క్లూడ్ అన్నది. ఎస్ ఎస్. ఎలా ముగించారు? యా యా. ఆ త్యాగంతో పాటు ఇంకా అమ్మలాగా నేను కూడా త్యాగం చేసి జనాలను కాపాడాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా దైవాంశే ఆయుధ రూపంలో వస్తుంది అని చెప్పడం అనేది ఇట్స్ వెరీ సాటిస్ఫైడ్ క్లైమాక్స్ అండి. అండ్ దాంతో వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ విల్ హిట్ ద ఫుల్ సైన్. అదే డైరెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన మేమంతా పాత సినిమాల ఇన్స్పిరేషన్ తీసుకున్నాము సార్. పాతాళ భైరవి, జగదేగుడు కథ, ఇలాంటివన్నీ తీసుకున్నాము. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి తాలూకా ఆ బ్లాక్ కామెడీ ఉంటుంది కదా, అది కూడా అని చెప్పి దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే వాటి తాలూకు రిప్లేస్మెంట్ లేదా రిప్లికా లాగా మీకు అనిపించిందా కంప్లీట్ అయిన తర్వాత? లేకపోతే నో సార్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పగలరు? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పలేను సార్ నేను, అది కానే కాదు. ఇప్పుడు నాకు నచ్చే మొదటి 5 చిత్రాలు టాప్ 5లో ఉండేవి భైరవ ద్వీపం, అమ్మోరు కంపల్సరీ ఉంటాయి. సో నా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అండ్ తెలుగు వాళ్ళు యాజ్ అ తెలుగు ఆడియన్, మీ యాజ్ అ తెలుగు రైటర్, చిన్నప్పటి నుంచి వాటి ప్రభావంగానే వాటిని చూడడానికి ఇష్టపడడం కానీ, అది సర్వసాధారణంగా నేను ఏమంటారు ప్రతినిధిని తెలుగు వాళ్ళందరికీ అనుకుంటే, సో వాళ్ళు కూడా అలాగే చూడడానికి ఇష్టపడతారు అనేది నా నమ్మకం, నా దర్శకుడి నమ్మకం కూడా అదే. అండ్ ఇట్ హెన్స్ ప్రూవ్డ్. ఇప్పుడు మీరు చూస్తే కూడా ఆ రకంగా ఆ తోవలో వెళ్ళాను తప్పించి ఇది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయితే కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాదు సార్. మీరు అదే జగదేగుడి ఎట్లా సుందర చూసినా, లేదు అంటే భైరవ దీపం చూసినా, ఇట్లాంటి తోవలోనే వెళ్ళి. బట్ భైరవ దీపం ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ న్యూ సబ్జెక్ట్. భైరవ దీపం 100 times అప్పటికే చూసాం మనం. చూసి చెక్కుడు దొరకడు, కథలు. అవునవును. మీరు అందులో చూస్తే ఎస్పెషల్లీ తల్లి కొడుకు ట్రాక్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపాక్ట్ చేసిన ట్రాక్నే కదా. ఆమె ఇతను కురిగిపోయినప్పుడు అది ఎన్నిసార్లు తీస్తే అన్నిసార్లు బాగుంటుంది. సూపర్, కరెక్ట్. మదర్ సెంటిమెంట్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సో అవి చాలా బలంగా నాటుకుపోయినాయి సార్. అది ఎక్కడ కాదని మీరు చూస్తే కనిపిస్తూ ఉంటాయి సినిమాలో. అదే మీరు చాలా సోఫిస్టికేటెడ్ గా న్యూ ఏజ్ ఫిల్మ్ లాగా ట్రీట్ చేశారు. ఏడుపులు పెడబొబ్బలు అంతే సార్. దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. అంతేనా? అంతే. మరి తర్వాత మీ డైరెక్టర్ గారు ఇంకో మాట, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం మీరు మా బోన్లో ఉన్నారు. అదే ఆయన శ్రీకర్ ప్రసాద్ గారు దీన్ని కంప్లీట్గా పేస్ మార్చేశారండి. మేము చేసిందా నేను ఆయన ముందు ఎడిట్ చేశారంట కదా ఒక వెర్షన్. కరెక్ట్ సార్. దాన్ని నాకు నచ్చక నేను మళ్ళీ శ్రీకర్ ప్రసాద్ గారిని కన్సల్ట్ చేశాను. ఆయన కంప్లీట్గా మార్చేశారు పేస్ అని. అదే మనం మాట్లాడుకున్న దాంట్లోనే ఆన్సర్ ఉంది సార్. మీరు చెప్పిన ఇన్ని లేయర్లు మనమేమో చిన్నపిల్లల్ని క్యాటర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా దీన్ని అంటే కంపల్సరీ ఒక ఎక్స్పీరియన్స్డ్ హెడ్ కావాలి దీనికి అని చెప్పి ఆయన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. అండ్ ఇట్ ఈస్ ద రైట్ స్విచ్, వీ హ్యావ్ క్లిక్డ్ ఆన్ ద రైట్ టైం. అతను కథను అర్థం చేసుకున్న విధానం కానీ, ఏదైతే ఎట్లా అయితే జనాలు ఈజీగా అర్థమవుతుందో ఆయన ఎంచుకున్న పంతా కానీ, ఇట్ ఈస్ ప్రాపర్ సార్. డైరెక్టర్ గారు ఏది చెప్పారు అది కరెక్ట్. అదే గోట్ లైఫ్తో ఆయన నేను విసిగెత్తిపోయాను. అలా స్టేలు ఫ్రేమ్లు అవి కొంచెం బోర్ కొట్టేస్తాయి జనాలకి థియేటర్లోని అని హీ యాక్సలరేటెడ్ ది పేస్ ఆఫ్ ఫ్రేమ్స్. అవును సార్, అవును అవును. అండ్ షార్ట్స్. అవును సార్, అవును. నేను ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు స్క్రిప్ట్ రాసేవాడు, స్క్రిప్ట్ రాసిన రచయితకి ఇంతమంది బుర్రలు పనిచేసే కదా, ఏ లైట్ కావాలో రైటరే రాసుకుంటాడు, ఏ యాంగిల్లో లైట్ కావాలో రైటరే రాసుకుంటాడు, ఈ సీన్ ఎంత లెంతో రైటరే రాసుకుంటాడు, ఆ సీన్లో ఈ ఫ్రేమ్ తర్వాత ఈ ఫ్రేమ్ రావాలి, ఇతను నవ్వుతున్నాడు వాడికి కోపం వచ్చింది, 2 ఫ్రేమ్లు ఒకేసారి కట్ అవ్వాలి, ఇవన్నీ రైటర్ రాసుకునేవే కదా. మీరు చెప్పిన 4 పాయింట్లు చివరి 2 పాయింట్లు నేను చేస్తాను సార్. కానీ మీరు నోవెల్ చదివినప్పుడు ఎట్లా ఉంటుంది, నోవెల్లో మీకు అవన్నీ ఉండవు. నేను రాసేది అట్లా ఉంటుంది. గదిలో ఏముంది, అది తెల్లవారా రాత్ర మధ్యాహ్నం, ఫ్యాన్ తిరుగుతుందా, లైట్ ఉందా, చీకటి ఏంటి, మూడ్ ఏంటి, ఇవన్నీ రాస్తాం. కానీ బట్ దాన్ని సినిమా పరిభాషలో, తెర పరిభాషలో దాన్ని ఏ టెక్నికల్గా ఎట్లా కట్ చేయాలి, ఏం చూడాలి అని చెప్పేసి అది డైరెక్టర్ చేసే డైరెక్టర్స్ కావాలి. అది మీరు చెప్పిన మొదటి 2 అయితే నేను చేసేవి కాదు అవి. కానీ మీరు చెప్పిన 3, 4 నేను చేసేవి.
ఎప్పుడు చూడాలి, ఎప్పుడు నవ్వాడు, ఇవన్నీ చాలా ప్రాథమిక ప్రతి ఒకటి మనమే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. విజువలైజేషన్ డైరెక్టర్ది. విజువలైజేషన్ అది ఇంకా విజువలైజేషన్ కలిసి చేసేదే. అతను ఎట్లా తీయాలి, దీన్ని ఏ రూపంలో చూపించాలి అనేది అతను డైరెక్ట్ కాల్. మరి ఎడిటర్కి అంత పెద్ద పని పెట్టారేంటి మీరు డైరెక్టర్ కలిపి? మళ్ళీ ఆయన వచ్చి శ్రీకర్ ప్రసాద్ వస్తే కానీ దానికి ఫైనల్ షేప్ రాకపోవడం, నేను అక్కడ చాలా సర్ప్రైజ్ అయ్యింది. దట్స్ వాట్ వేరే అదే అంటే పెద్ద పని అంటే ఇంక పెద్ద సినిమాకి పెద్ద పని పెద్దవాళ్ళు రావాలి సార్, తప్పదు ఇంకా. అంటే మీరు ఎక్కడైనా బికాజ్ ఐ ఆల్సో ఇంటర్వ్యూడ్ ది డైరెక్టర్ ఆల్సో సార్, ఐఎమ్ ఆస్కింగ్ ఫ్రమ్ దట్ ప్లేన్ సార్, మీరు ఎక్కడో మీరు డెలివర్ చేసిన కంటెంట్ మీద మీకు ఎక్కడైనా గ్రిప్ మిస్ అయిందండి? వై శ్రీకర్ ప్రసాద్ కేమ్ ఇన్ టు ది సీన్ సడన్లీ? నాట్ సడన్లీ సార్, ఇట్ ఈస్ వెరీ కాన్షియస్ కాల్. ఇప్పుడు అనుభవం అంటే ఏంటి సార్, మీరు చూడలేని దూరం నేను చూడగలిగితే అది అనుభవం, అంతే కదా సార్. సో ఇప్పుడు ఏంటి, మాకున్న వయసుకి కానీ మాకున్న ఎక్స్పీరియన్స్లకు కానీ మేము చూసిన జీవితానికి కానీ పెద్ద ఇది ఇంత తల్లి కొడుకు ఎమోషన్ ఉంది. ఆ తర్వాత ఈ 9 గంటల నేపథ్యం ఉంది, చివరిలో సాయం చేయడానికి దేవుడు వస్తున్నాడు. దీన్ని ఎట్లా క్యాటర్ చేస్తే అందరికీ సక్సెస్ఫుల్గా వెళ్తుంది అని చూడాలి అంటే కంపల్సరీ ఎంతో చూసిన మనిషి అయితే రావాలి. మీకేమో మీరేమో కథ రాసేసుకుంటారు, మీ వయసుకి అంత పెద్ద కథ రాసేస్తారు, తీసేస్తారు. అప్పుడు మీకు డౌట్ వచ్చిందా సార్? డౌట్ కాదు సార్, అదే చెప్పే కదా సార్, సాయం అది అతను వచ్చి చేసిన సాయం సార్, అది అంతే సార్. ఇట్ ఈస్ మస్ట్ నీడెడ్, అది అప్రోప్రియేట్ ఫిట్ సార్. శ్రీకర్ ప్రసాద్ గారు చేసిన వండర్ఫుల్. ఇప్పుడు సినిమా హిట్ అయింది, అంత పెద్ద హిట్ అయింది, ఆల్ సెక్షన్స్ ఆడియన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఫిల్మ్. మన వెర్డిక్టే ఇట్ స్పీక్స్. కరెక్ట్ సార్, కరెక్ట్. కాబట్టి మనం దీని మీద ఎంత లూజ్గా మాట్లాడుకున్నా తప్పలేదు. ఇప్పుడు పోయింది అనుకోండి సినిమా, ఇంక దానికి పోస్ట్ మార్టం కూడా ఉండదు. అవును సార్. కానీ సినిమాలో నాకు 2-3 నాతో పాటు సినిమా చూసిన వాళ్ళు, దే ఆర్ నాట్ మీడియా, ఓకే, జనరల్ వాళ్ళు చూసిన వాళ్ళు నాతో ఏమన్నారంటే, సరే ఎక్కడైనా 9th బుక్ ఓపెన్ అయ్యి ఎమ్మెల్యేల సినిమాలో లాగా దాంట్లో నిధులు నిక్షేపాలు ఎక్కడైనా ఉంటాయేమో, ట్రెజర్ అంటే ఎక్కడైనా ఉంటుందేమో, దాంట్లోంచి ఒక కొత్త విలన్ బయటకు వస్తాడేమో, ఇలాంటి ఆలోచనలు వచ్చేసారు నాకు అన్నాడు. హౌ డు యూ ఆన్సర్ దట్ డౌట్ అండి? అలాంటి ఆలోచన లాస్ట్లో ఉంటుంది సార్, రానా గారి. దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి సార్, మీరు గమనిస్తే. అంటే అసలు ఎలా, ఎవరు, ఏంటి అంటే యుగాలుగా ప్రతీకారం కోసం చూసే మనిషి ఎవరు, రాముడి మీద ప్రతీకారం తీసుకునేవాడు ఎవడు, అసలు ఎవడై ఉంటాడు. సో దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ ఉంటాయి సార్. కలియుగం కదా, రాముడి మీద ప్రతీకారం తీసుకుని క్యారెక్టర్ని ఆలోచించడం అంటే ఎక్కడో త్రేతాయుగంలో జరిగిన దానికి కలియుగంలో వచ్చిన ఐడియా. వాల్మీకి రామాయణం ఐడియా ఉంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది సార్ దానికి. ఎలా అది చెప్పకూడదు సార్, అంటే నెక్స్ట్ ఫ్రాంచైజీ పనికొస్తుంది అది. అది ఎవరు అనేది ఇట్ ఈస్ దేర్, ఆన్సర్ ఇస్ దేర్ ఇన్ వాల్మీకి రామాయణ లాస్ట్ యుద్ధకాండ. అదేలేండి. బట్ మీరు ఎక్కడ గ్రేట్ అంటే, ఒక గాంధీ లాంటి ఫిల్మ్ తీయడానికి కూడా వాళ్ళ స్క్రీన్ ప్లే రాయడానికి 15 ఏళ్ళు పట్టింది. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎటెన్బర్గ్. అవును సార్. కానీ మీరు చాలా సునాయాసంగా రేపు రాబోయే ఒక 100 సంవత్సరాలు ఈ సినిమా నిలబడుతుంది సార్. 100%. బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇట్స్ ప్లేన్ ఆఫ్ ది స్టోరీ. ఇది మాట కాదు సార్, ఆశీర్వాదం. 9 పుస్తకాలు అన్న కాన్సెప్ట్ ఇప్పుడు వరకు ఎవరు ముట్టుకోలేదు. చెంగిజ్ ఖాను, అలెగ్జాండరు, తర్వాత కార్తిక్ ఘట్టంనేని, మణిబాబు కర్ణం చరిత్రలో ఆ పుస్తకాన్ని పట్టుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు సార్. అవును సార్. ఆ మిగతా బుక్లో మీరు మీ స్నేహితులు అడిగినట్టు ఆ మిగతా బుక్లో ఏముందో తెలియదు కదా, మీరు నిధులు నిక్షేపాలు రీసెర్చ్ జరుగుతుందండి. మన దగ్గర అయితే కంటెంట్ ఉంది సార్, ఆల్రెడీ ఉందా? సార్ నెక్స్ట్ ఫ్రాంచైజీకి వెళ్ళిపోతారు. మీ స్నేహితులకు చెప్పండి, నిధులు నిక్షేపాలు కదా, దానికి మించుందని. బాగున్నారు దానిలో. ఇంతగా చాలా మందికి సినిమా అయిపోయి కంప్లీట్లీ రివిటెడ్ టు ద చైర్స్ సార్, గాట్ గ్లూడ్ టు ద స్క్రీన్ సార్. అంతా అయిపోయిన తర్వాత టైటిల్స్ స్క్రోల్ అవుతూ సడన్ గా రాణా ఎంట్రీ అనగానే మళ్ళీ అందరూ చతికిలు పడ్డారు కుర్చీల్లో. ఏంటి ఆ స్క్రీన్ ప్లే ఏంటి, ఎందుకంత గ్యాప్ ఇచ్చారు? అది అంటే మీరు రాముడు అనే హై తీసుకున్న తర్వాత ఇంకా దాన్ని వచ్చి ఏది డిస్టర్బ్ చేయకూడదు, కానీ ఏదో ఒక ఓపెన్ ఎండ్ ఉండాలి అని చెప్పి దానికోసం ఇచ్చిన, ఇది రాముడు ఫీల్ ఏదైతే ఉన్నారో అది ఎంబ్రేస్ చేసుకుని దాంట్లో ఉండాలి అని చెప్పి ఇచ్చిన గ్యాప్స్, అది కాన్షియస్గా ఇచ్చిన గ్యాప్. అది ఒక్కసారి అయిపోయింది
దే సెటిల్, దెన్ చిన్న గ్లిమ్స్ ఇద్దాము అనుకున్నాను. ఓకే, బట్ కామెడీ క్రియేషన్ మీద అయిందా కార్తిక్ గారిదా? అదే సార్ నేను మొదట చెప్పిన ఆన్సర్. ఏంటిది? అదే ఇది ఇద్దరిది 50-50 సార్. 50-50. అవును సార్, అవును సార్. ఆ 50-50లో రామ్ గోపాల్ వర్మ గారిది ఒక ఎంత ఉంది? ఓ 25 ఇస్తారా? నేను ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిది అప్రోచ్ ఎప్పుడు అంటే నాకు అది ఇంతకుముందు నేను చెప్పినట్టు అదేం తలలో అయినా కూర్చోలేదు సార్. ప్రాబ్లీ డైరెక్టర్ గారికి ఉంటుంది. డైరెక్టర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అదే డైరెక్టర్ గారు మేబీ నన్ను అలా డ్రైవ్ చేసి ఉండొచ్చాము, ఇట్లా మాట్లాడిపిద్దాం అంటే అట్లా దానికి తగ్గట్టు మాట్లాడడం జరుగుతుంది. వాట్ ఈస్ ది బెస్ట్ డైలాగ్ దట్ యు రోట్ ఇన్ ది ఫిల్మ్ అండి మీ వరకు? నా వరకు అడిగేస్తే దారాదే కనిపిస్తుంది. నిజంగా మంచి డైలాగ్ అది, అడిగేస్తే దారాదే కనిపిస్తుంది. ఆహా ఉంటే మెదడే కాదు చెవులు కూడా పనిచేయాలి. అవును. అండ్ మీరు మంచు మనోజ్కి రాసిన డైలాగ్ ఆయన కొంచెం ఆయన పర్సనల్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయని అదో కామెంట్ ఉందండి. మీ వరకు వచ్చిందా? నా వరకు అయితే రాలేదు. మీ వరకు వచ్చిందా? మీ వరకు వచ్చిందా అంటే మీ వరకు వచ్చింది అనుకున్నాను నేను. మీ వరకు కూడా వచ్చిందా? నా వరకు అయితే రాలేదు సార్ అంటున్నారు జనం, నేను అంటాం కాదు, ఏదో అక్కడ ఇక్కడ ఉన్న మాటలే మిమ్మల్ని అడిగి. అంటే అట్లా కుదిరిందేమో సార్. అయితే ఆయన ఓపెనింగ్ డైలాగ్ ఏదైతే ఉందో అతన్ని దృష్టిలో పెట్టుకొని రాసింది సార్. అది ఏంటది అంటే కథా పాత్రని, తర్వాత మనోజ్ గారి లైఫ్ పాత ఉన్న ప్రభావాన్ని రెండింటిని దృష్టిలో పెట్టుకొని మహాబీర్ అనేవాడు ఏదన్నా తీసేసుకుంటాడు, లాగేసుకుంటాడు, మింగేస్తాడు అని చెప్పి ఆయన్ని ఉపమానం బ్లాక్ హోల్తో చేయడం జరిగింది. నా గతం నక్షత్రం ప్రస్తుతం ఊహాతీతం అని రాయడం ఏదైతే ఉందో అది మనోజ్ గారికి టైలర్ మేడ్, మనోజ్ గారి కోసం రాసింది. అది కొద్దిగా మీరు అన్నట్టు ఆ సారూప్యత ఉంటుంది ఆయన జీవితానికి దానికి. బట్ పర్సనల్ ఆయన చైల్డ్హుడ్ అది కాదు అనుకోండి, లెడ్ ఏ వెరీ రిచ్ చైల్డ్హుడ్ అదంతా. ఈ మధ్య రోజుల్లో ఆయనకు వచ్చిన టర్మాయిలు, ట్రబుల్ హీ ఫేస్డ్ ఇన్ హిస్ లైఫ్, అవన్నీ ఆ డైలాగులన్నీ అలాగే ఉన్నాయి. అదైతే ఇంకా హ్యాంగోవర్ ఉన్నదా రాసిన? లేదు సార్, అది ఆ పర్టికులర్ ప్యూర్ కోఇన్సిడెన్స్. అది అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే ఈ రీసెంట్ సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ముందే రెడీ అయిపోయిన ట్రాక్ అది. ఓకే, బట్ చాలా అదే కవి క్రాంత దర్శన అంటారు కదా. అవును సార్, కవి అందరికన్నా ముందు చూడగలడని అంతా తెలుసు సార్. చూశారు మీరైతే ముందే. ప్యూర్ కోఇన్సిడెన్స్ ప్యూర్ కోఇన్సిడెన్స్. విశ్వప్రసాద్ గారు అసలు మిమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసి, ఆయన ఫ్లాప్స్ లో ఉండి ఆయనకి గత 3 సినిమాలు ఆయన చాలా దృఢమైన బలమైన వ్యక్తికి ఆయన వేద. అవును సార్, విశ్వప్రసాద్ గారు వేద. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఇలాంటి ప్రాజెక్ట్ ని ఆయన సపోర్ట్ చేసినందుకు? అదే సార్, అంటే గ్రేట్ఫుల్. తర్వాత లాస్ట్ టైం ఏదైతే ఇప్పుడు కార్తికేయ 2కి మనం డెలివరీ చేసిన సక్సెస్ ఏదైతే ఉందో దాని తర్వాత ఈగిల్కి మనం చేయలేకపోయాం. అది లోపల అరే మనల్ని నమ్మిన వాళ్ళకి మనం చేయలేకపోయాము అన్న ఒక బరువు అయితే ఆల్ ద టైం ఉండింది సార్ భుజాల మీద. అది దీంతో 100కి 1000 రెట్లు తీర్చుకోవడంతో రిలీవ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అట్లాంటి ఈగల మీద అవాకులు చవాకులు విన్న తర్వాత కూడా నమ్మి టీం మీద ఎస్పెషల్లీ ఆ టైంలో డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అతను బలంగా నిలబడి దాన్ని విశ్వప్రసాద్ గారు నమ్మడం ఏదైతే ఉందో అది ఇట్స్ అ బిగ్ రెమ్యునరేషన్ చెప్పాలి. రెమ్యునరేషన్ ఇచ్చారా? ఇచ్చారు. అంటే రెమ్యునరేషన్ కన్నా పెద్దది అది నమ్మడం ఏదైతే ఉందో. ఐ ఆల్వేస్ ఫీల్ నన్ను డ్రైవ్ చేసేది నమ్మకం సార్. మనల్ని నమ్మారు అంటే మనం ఏదైనా చేసే ప్రాజెక్టే రెమ్యునరేషన్. కరెక్ట్ సార్, రెమ్యునరేషన్ ఇస్ బోనస్. అంతే సార్, అంతే కదా, అంతే సార్, కరెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ రెమ్యునరేషన్ కదా సార్, నమ్మకం రెమ్యునరేషన్ సార్. నమ్మకం, ఎగ్జాక్ట్లీ. ఇవి ఈగిల్ ఎందుకు దెబ్బతిన్నదని మీ పర్సనల్ ఒపీనియన్ సార్? అంటే కోటి కారణాలు కర్ణుడి చౌకలాగా చాలా ఉన్నాయి సార్ దానికి. ఫస్ట్ ప్లేస్మెంట్, రిలీజ్ టైము. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే థియేటర్కి జనాల్ని రప్పించలేక వచ్చుంటే థియేటర్కి జనాలు రప్పించడంలో ఐ థింక్ అక్కడెక్కడో తడబడ్డాం సార్. అది ఎందుకు మరి అది టీజర్ ట్రైలర్ రూపంలోనో లేకపోతే పబ్లిసిటీ రూపంలోనో ఏదో వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మళ్ళీ చూసిన వాళ్ళు మాట్లాడే మాటలు వేరే. ఇప్పుడు ఉదాహరణకి మీరే ఆ రోజు ఫోన్ చేసి మీకు నచ్చింది, స్టిల్ ఐ లవ్ ఇట్, స్టిల్ ఐ లవ్. అలా 10లో 7గురికి నచ్చిన విషయం. కానీ ఈ 10, 100, 1000, లక్షలు రప్పించడం ఏదవుతుందో అక్కడ ఉపయోగపడలేదు. అది ల్యాక్ మధ్యలో గ్యాప్ ఉంది సార్.
థియేటర్కి రప్పించలేకపోవడం ఏదైతే ఉందో అక్కడ మనం తడబడ్డాం సార్. ఇకపోతే సినిమా లోపలికి వెళ్తే నన్ను అడిగితే అంటే గాఢత ఉన్న సన్నివేశాలు ఒకదాంతో ఒకటి ఎక్కువైతే ఇప్పుడు బంగారం అయినా మీకు మలినం కలగకపోతే అది ఆభరణం కాదు, రాగి కలవాలి, టంకం కలవాలంటారు, కలవాలి. సో ఆ కలిసే ఏవైతే ఉంటాయో మధ్యలో ఉండే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ కామెడీ కానీ బాగుందా బాగాలేదా డిప్పులు కానీ ఏవైతే ఉన్నాయో అది లేక బ్యాక్ టు బ్యాక్ కాన్సన్ట్రేటెడ్ సీన్స్ ఉండడం అనేది అది టెక్నికల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ అలా ఎక్కడైనా డిస్కనెక్ట్ అయ్యి దాన్ని యాంప్లిఫై అయ్యిందేమో అనిపిస్తుంది. కానీ అదర్వైజ్ అది చాలా పెద్ద అవకాశం, చాలా ఆయన అంటే ఇష్టంతో రాసిన మాటలు అవి, కథ అది, అలా చాలా ఉన్నాయి సార్. అదేలేండి సార్. ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను బిఫోర్ వి కన్క్లూడ్ దిస్ సెషన్. సార్ మిరాయి ఆడడానికి తేజ లాంటి ఒక న్యూ యంగ్ చాప్ సార్ బాగా ప్లస్ అయ్యాడు. రొటీన్ హీరో ఇంకొంచెం ఇమేజ్ ఉన్న హీరో అయితే సినిమా ఎలా ఉండేదో అనే ఒక ఆలోచన కూడా ఉంది. దానిలో మీరు దేంతో ఏకీభవిస్తారు సార్? తేజ వల్లే సార్. తేజ లేకుండా అసలు ఈరోజు ఈ రీసౌండ్ వస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ తేజ సజ్జ గారే. ఆయన సినిమా జరుగుతున్నప్పుడు కానీ సినిమా అయిపోయిన తర్వాత కానీ హనుమంతుడు ఆ పర్వతం తీసుకొచ్చినట్టు ఎక్కడికి తీసుకుపోయారంట సినిమా అనే ప్రచార భాగంలో. ఆయన లేకుండా ఊహించలేం సార్ సినిమా. హీఈస్ ద యాప్ట్ వన్ అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఈరోజు ఇది ఇలా ఉంది. అంటే ప్రచారంలోకి తీసుకెళ్ళడం అన్నది సెకండ్ పార్ట్ సార్. వన్స్ స్క్రీన్ మీద పడేటప్పుడు తేజ తాలూకా ఫ్రెష్నెస్ ఏదైతే ఉందో బాగా కలిసి వచ్చింది సార్. అది రెగ్యులర్ హీరో అయితే తేడా వచ్చి ఉండేది అన్నది ఒకటి ఉంది. మీరు నమ్ముతారా దాన్ని? రెగ్యులర్ హీరో అంటే ఇప్పుడు ఆ బ్రాకెట్లో మీరు కథ చూస్తే ఆ బ్రాకెట్లో 24 ఏళ్ళ కుర్రాడు కావాలి అంటే ఆ బ్రాకెట్లో తేజ తప్పితే మరి హీఈస్ యాప్ట్ అండ్ రైట్ ఫిట్. అదేలేండి, కరెక్ట్గా స్వాతివానం చెప్పులాగా పడ్డాడు. అవును సార్, కరెక్ట్. మీరందరూ పడ్డ శ్రమకి సార్, స్ట్రగుల్కి సార్ చాలా మంచి సక్సెస్ వచ్చింది. అండ్ ఇండస్ట్రీలో లేదా ఆడియన్స్కి పబ్లిక్కి కూడా సినిమా స్టిల్ ఆన్ అనే ఒక నమ్మకాన్ని కలిగించారు మీరందరూ కలిసి. ఫర్ దట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ బి రియల్లీ అప్రిషియేటెడ్. 10% కానీ లేకపోతే 10 తమలపాకులు ఎక్కువగా విశ్వప్రసాద్ గారికి ఇవ్వాలి తాంబూలంలో. రైట్ సార్, రైట్, కంప్లీట్లీ అగ్రీ సార్ మీరు చెప్పింది. సో మీ టీము ఇంకా మంచి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమా పరిశ్రమను సుసంపన్నం చేసి హాలీవుడ్ వాళ్ళకి కూడా కళ్ళు తిరిగేటట్టుగా అతి తక్కువ టైం స్పేస్లో మీరు బ్రహ్మాండమైన వండర్లు క్రియేట్ చేశారు సార్. ఇప్పుడు ఆ సంపాతి ఎపిసోడ్ ఉంది కదా సార్, చాలా తక్కువ టైంలో చేశారని విన్నాను నేను. కంపారిటివ్లీ yes sir, కంపారిటివ్లీ that excellence which they achieved, ఎక్స్ట్రాడినరీ. అది సెకండ్ హాఫ్లోకి వెళ్ళడానికి అది ఒక ఫ్లైట్. కరెక్ట్ సార్, ఎంత బాగుందంటే అది. రైట్ సార్, కరెక్ట్. సో మీ టీము ఇంకా పెద్ద పెద్ద ఎక్స్ట్రాడినరీ హిట్స్ తీయాలి అండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టోరేజ్లో ఆణిముత్యాలు మిగలాలి మీ ద్వారా అని కోరుకుంటాను. ఎందుకంటే మీరు హిట్ కొట్టడమే కాదు, ఇండస్ట్రీలో చాలా మందికి నమ్మకాలు వస్తాయి. ఇప్పుడు ఎవరైనా కొత్త కుర్రాడు వచ్చి కథ చెప్పాడు అనుకోండి, నమ్ముతారు. కరెక్ట్ సార్, నమ్ముతారు. ఆ నమ్మకాన్ని కలిగించినందుకు మీరు అందరూ అభినందనీయులు. ఐ విష్ దట్ యువర్ స్ప్రీ కంటిన్యూస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. అది మన మణిబాబు కర్ణం గారి తాలూకా పురుటినొప్పులు ఈ సినిమాలో అభిప్రాయాలు, ఆలోచనలు, తికమకలు, ముందు వెనుకలు అన్నీ మన దగ్గర ఆర్బోసి మనకి స్టూడియోకి వచ్చి అన్ని విశేషాలు చెప్పినందుకు మీ అందరి తరఫున ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అట్ ది వెరీ సేమ్ టైం ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.